హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించింది. ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి శబరిమలకి వెళ్తారు. అయితే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కొన్ని కీలక సూచనలు చేసింది. అదేంటంటే రైల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైతే ట్రైన్స్ లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తి వెలిగించడం, సాంబ్రాణి వంటి వెలిగించడం లాంటివి చేస్తున్నారని రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. ఇలాంటి మండే స్వభావం ఉన్న వాటితో ప్రయాణాలు చేయకూడదని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. ఇలాంటి వాటి వల్ల రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు ప్యాసింజర్స్ కూడా ప్రాణహాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైల్వే అధికారులు. అంతేకాకుండా రైల్వే అధికారులు రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 67, 154, 164, 165 ప్రకారం ఇది నేరం అని అంటున్నారు. ఒకవేళ ఈ నిబంధనలు ఎవరైనా బేఖాతరు చేస్తే, అంటే పాటించకపోతే బాధ్యులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. సో శబరిమల వెళ్లే భక్తులు ఈ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా మీరు అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. మీకు మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పగప్పుడు అందించడానికి మాకు మీ సపోర్ట్ అండ్ లవ్ కావాలి విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.